Hi Sujata and Rakesh Garu, welcome to Daawat Season 2. Wow. Daawat. చూసినా వచ్చి రోజులో దావత్కి వచ్చినాం మనం. అండ్ మీరిద్దరు కలిసి రావడం అనేది నాకు నిజంగానే దావత్. ఎందుకంటే సుజ్జి నాకు పర్సనల్గా తెలుసు అండ్ మ్యారేజ్ అయినాక ఇంత ఫుల్ ఫ్లెజ్డ్గా ఈరోజు మీరు నాకు దొరికినారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. కేసీఆర్ మూవీకి మంచి టాక్, మంచి ప్రమోషన్స్ జరుగుతున్నాయి. సో మీ ఆయన హీరోగా చేస్తున్నాడు. హీరో గారు ఎలా ఉంది స్పందన? ఎందుకులేండి పెద్ద మాటలు. అవును, నాకు కూడా ఈయననే హీరో. చూసావా? అండ్ సుజీ కంగ్రాచులేషన్స్ అండ్ మదర్ బేబీ పుట్టింది. అండ్ మీరు ప్రెస్ మీట్లో మీ బేబీని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బాహుబలి సినిమాలో మహేంద్ర బాహుబలి అన్న రేంజ్లో మీ బేబీని ఇంట్రడ్యూస్ చేశారు. అసలు ఈ ఐడియా ఎవరిది, ఎలా జరిగింది? పెళ్ళైనాకనే సినిమా స్టార్ట్ చేసినాం. బేబీకి బిఫోరే సినిమా రిలీజ్ అవ్వాల్సింది, కొన్ని కారణాలతో సినిమా ఆగిపోయింది అనమాట. బేబీ పుట్టిన తర్వాత సినిమా రిలీజ్కి వచ్చేసింది కాబట్టి, సో ఇంత మంచి అకేషన్లో బేబీ వచ్చిన తర్వాత జరుగుతున్న మీకు మంచి న్యూస్ కాబట్టి బేబీ కూడా ఉంటే బాగుంటుంది అని శివారెడ్డి అన్న తీసుకొని వచ్చినాడు స్టేజ్ మీదకి. సో మాకు కూడా అదే హ్యాపీ అనిపించింది. అనుకోకుండా అన్న తీసుకొని వచ్చినా కూడా మా హ్యాపీనెస్ దాంట్లో మా బేబీ కూడా ఉండడం, మేము బేబీ పుట్టగానే సెలబ్రిటీ అయిపోయింది, మొత్తం లక్ తీసుకొచ్చింది. ఏం పేరు పెట్టారు పాపకి? ఖ్యాతిక. ఖ్యాతిక. వావ్, నైస్ నేమ్. ఒక క్వశ్చన్, ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్గా మీరు వచ్చి హీరోగా ఈ ట్రాన్సిషన్ ఎలా జరిగింది అండ్ మీకు ఎలా ఉంది ఫీలింగ్? నాకేం లేదండి, నేను కథ రాసుకున్నా ఫస్ట్. నా దానికన్నా హీరోని పదం పక్కన పెడితే నేను ఈ కథ రాసుకున్నప్పుడు చేసుకున్నప్పుడు చాలామందితో తిరిగాను, చాలామంది కథ చెప్దాం అనుకున్నాను. ఫస్ట్ శ్రీకాంత్ గారి అబ్బాయి, దాని తర్వాత సుమక్క, వీళ్ళంతా ఇప్పుడు ఏంటంటే కొంచెం మార్కెట్ పెద్దవాళ్ళు, వాళ్ళంతా వాళ్ళకి చెప్పి చేద్దాము అనే లోపలే ఇది అయ్యేటట్టు కాదు కదా అని చెప్పేసి నేను చాలా ఇదిలో కూడా చెప్పాను. నా దీపానికి నేనే కొవ్వొత్తయ్యాను, నూనె అయ్యాను, వెలిగించుకున్నాను. వెలిగితే అందరికి వెలిగిస్తా, ఆరితే ఒక్కని ఆరిపోతా, అంతే. అబ్బో, అలా ఆరిపోకూడదని అయితే కోరుకుంటున్నాను. అంత అలాంటి మాటలు వద్దు. కాదు సుజ్జి, మీ ఆయననే హీరో, మీ ఆయననే ప్రొడ్యూసరు, సినిమాలో నువ్వే హీరోయిన్గా చేస్తే అయిపోయిండే కదా. అంటే బయట నేను ఈయనకి హీరోయిన్గానే నేను ఫీల్ అవుతున్నా, స్క్రీన్ మీద కూడా నేనే ఎందుకు మళ్ళా పక్కన చేయాలంటే ఇప్పుడు ప్రియదర్శి వాళ్ళు అట్లేం లేదు. నా చిన్న సినిమా అట్లేం, స్టోరీ మంచి ఫ్రెష్ స్టోరీ. అది ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అన్నట్టు. ఈయన పక్కన యాక్ట్ చేసే అమ్మాయి కూడా కొంచెం ఫ్రెష్ లుక్తోనే, కొంచెం ఇన్నోసెంట్గా ఉంటే మంచి ఉంటుంది. నాది నా సుజాత అంటే అనుకున్నాం కదా, సీరియస్లీ నిజంగా నేను కూడా అనుకున్నాము. కానీ అప్పుడు నువ్వు చాలా బిజీ ఉన్నావు. సో ఎప్పుడు బిజీ ఉన్నావు అంటే ఆ టైంలో నువ్వు బిజీ ఉన్నావురా నాన్న చిటి తల్లి. అయ్యో, మంచి హీరోయిన్ ఛాన్స్ పోయిందా నాకు? అంటే అన్ని రకాలుగా ఆలోచించాం, బడ్జెట్ వైజ్. మళ్ళీ కొంచెం భారీ బడ్జెట్ హీరోయిన్ కూడా కదా. సో అక్క ఇప్పుడు చెప్పి ఇక్కడ కూర్చుంటా నేను. ఈయన పక్కన యాక్ట్ చేసేది మాత్రం కొంచెం ఇన్నోసెంట్గా ఉండాలన్నట్టుగానే చూసినాము. ఆ అమ్మాయి కూడా మంచి ఇన్నోసెంట్ లుక్తోనే, ఫ్రెష్ లాంగ్వేజ్తోనే మంచిగా ఉండింది. సుజాత అంటే గయ్యాడిగా ఇప్పుడు వచ్చిన మొరటి పెళ్ళము, గయ్యాడి అగో అది పడిపోయింది జనాలందరికీ. ఈ సినిమాలో నేను ఆయన పక్కన చేస్తే సెట్ అవ్వదు, అందుకే ఆయనకు మేనత్తగా చేసిన నేను. మీరు అంటే యాక్టర్గా ఉన్నారు, ఈ మూవీలో ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు. మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అసలు? రేణు గారు, మనం ఎంతో కష్టపడి ఒక్కొక్క రూపాయి సంపాదించుకుంటాం. మనం విత్ ఇన్ డేస్లో మన బ్యాంక్ బ్యాలెన్స్ కనుక కనిపించకపోతే, ఎందుకంటే మిగతా వాళ్ళకి మనకి ఏంటి అంటే వేరే వాళ్ళకి 1 మంత్ అయిపోగానే 1 మంత్ తర్వాత ఒక సర్టెన్ జీతం పడుతుంది. అది ఒక నెల ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకుంటాం. మనకు అలా కాదు, ఒక నెల పని ఉంటుంది, ఒక నెల పని ఉండదు, ఒక 10 రోజుల పని ఉంటుంది, 10 రోజులు షూటింగ్ ఉండదు. విత్ ఇన్ సెకండ్స్లో మన బ్యాంక్ బ్యాలెన్స్ కనుక ఈవినింగ్ ఒక టేబుల్ వేసుకొని ఒక 150 మంది కార్మికులకి, నన్ను నమ్మి వచ్చిన కొంతమందికి డబ్బులు అలా పనిచేస్తుంటే ఈవినింగ్ అయిపోతే డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటే చూడ అప్పుడు గుండెలో రాయిటక్కని పడుతుంది. స్టాక్ మార్కెట్ లాగా మన లైఫ్. ఎగ్జాక్ట్లీ. స్టాక్ మార్కెట్ అన్న ఎవరన్నా అంచనా వేస్తూ ఉంటారు, ఇది ఇలా వెళ్తుంది, ఇలా. మన జీవితాలు ఎవరు అంచనా వేయలేము, మనం కూడా అంచనా వేసుకోలేము. అందుకే ఎవరు ఏదన్నా మనమే పడాలి, ఏది చేసినా. అందుకే పెద్ద ఆర్టిస్టులు అంటూ ఉంటారు, అద్ద జీవితం మనది, అద్దం లాంటి జీవితం, ఎవరు రాసినా మన జీవితం పగిలిపోద్ది. అది డెఫినెట్గా అంత సెన్సిటివ్. అలాంటిది అద్దమైన పగిలితే కొంచెం గుచ్చుకుంటుంది వేరే వాళ్ళకి, మనం అది కూడా గుచ్చలేము. ఓకే, మనం సక్సెస్ అవుతే సినిమానే వేస్తాం, ఫెయిల్ అయినా సినిమానే వేస్తాం, ఫిక్స్ అవుతాం. అండ్ కేశవ్ చంద్ర రమావత్ సినిమా చేస్తున్నప్పుడు మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసిన, ప్రౌడ్ చేసిన మూమెంట్ ఏదైనా ఉందా షూటింగ్ ప్రాసెస్లో? ఫస్ట్ డే కెమెరా ఆన్ అయింది చూడు, అప్పుడు
చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యా. వావ్, సో ప్రౌడ్ ఆఫ్ యూ. నిజంగా మీరు అసిస్టెంట్గా చేశారు అండ్ అలాగే ఆ తర్వాత మీరు జబర్దస్త్లో చేశారు అండ్ ఇప్పుడు హీరోగా అండ్ అలాగే ప్రొడ్యూసర్గా చేస్తున్నారంటే గుండెల్లో దమ్ము ఉండాలి యాక్చువల్లీ, రిజల్ట్ ఎటైనా సరే. సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ మీన్ వేళ నాకు సుజ్జి వచ్చిన తర్వాత కూడా మీకు బాగా కలిసి వచ్చిందేమో అనిపిస్తుందండి నాకు. యాక్చువల్లీ ఈయన నా జీవితంలోకి వచ్చినాకనే నాకు బాగా కలిసి వచ్చింది. ఓన్లీ ఒకరికొకరికి మంచిగా కలిసి వచ్చింది కదా, అందుకే ఇక్కడికి కూడా ఇద్దరం కలిసి వచ్చాను. అండ్ మీ ప్రెస్ మీట్ చూసినప్పుడు కూడా మీకు సపోర్ట్ చాలా హార్ట్ఫుల్గా ఉంది. అనసూయ గారు రావడం కానీ, సాయి రాజేష్ గారు రావడం కానీ, అంటే అందరు హార్ట్ఫుల్గా మాట్లాడారు. ప్రెస్ మీట్ అయిన తర్వాత ఎలా ఉండింది? ఆ రాత్రి ఇప్పటికీ నా జీవితంలో మీరు ఇంకేదన్నా ఉంది అని అంటే, రేపు ప్రెస్ మీట్ అవుతుందంగా ఈ రాత్రి నేను డైరెక్టర్ గారు ప్రసాద్ ల్యాబ్లో కూర్చొని రేపు ఎంత ఖర్చు అవుతుంది అవన్నీ వేసుకున్నాం, అన్నీ అయిపోయింది. ఇప్పుడు మనం అనుకున్న గెస్టులు కనుక రాకపోతే ఏం చేయాలి? ప్లాన్ ఏ. ప్లాన్ బి, పిలిచిన గెస్టులలో ఒక 5 వచ్చినా చాలు. ప్లాన్ బి. ప్లాన్ సి, ఇంకా రాలేదు, ఎందుకు, ఏం అవసరం, రాకేష్ గారి సినిమా ఎందుకు, నేను పెద్ద ఇది కాదు, స్టార్ కాదు, నా వల్ల ఏం పెద్ద ఇది లేదు, మన వెనక బంది లేదు, మార్బల్ లేదు, మన వెనక తుమ్మినా కూడా నుంచోడు ఎవడు కూడా వెనక, మన వెనక ఏంటి, ఈ మూడిటికి మెంటల్గా ప్రిపేర్ అయిపోయి నేను చాలా మెంటల్గా. ఆ టైంలో నాకు నా గురు సమానులు, తండ్రి సమానులు విఎన్ ఆదిత్య గారు అని ఉన్నారు, డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారు. ఆయన యుఎస్లో ఉంటారు. సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏంటో అర్థం కావట్లేదు అంటే, ఏదో చేసావు, తెలుసో తెలియకో చేసాం మనం, కానీ ఒక దగ్గర నుంచొని ఉన్నావు, లైట్ అంతా నీ మీదే ఉంది, అదే సక్సెస్ లైట్ అనుకో, అది ఏ లైట్ పడ్డా కూడా అదే సక్సెస్ లైట్ నీకు. విత్ ఇన్ సెకండ్స్లో ఆయన నాకు డబ్బులు పంపించాడు. ఎక్కడ ఆగకూడదు, నువ్వు అనుకున్నది ఆగకూడదు, నువ్వు ఏదనుకుంటున్నావు అది జరగాలి. వెంటనే మళ్ళీ సాయి రాజేష్ గారు, ఎవరన్నా వచ్చిన గెస్ట్ డబ్బులు ఇస్తారు మనకి, బాంబే నుంచి వస్తున్నారు ఆయన. బాంబేలో ఆల్రెడీ ఆయన కథ జరుగుతుంది, డిస్కషన్ జరుగుతున్నాయి. జస్ట్ 1 వీక్ ముందే నేను ఒకటి చెప్పాను, నాకు ఆయనకు అంత కనెక్టివిటీ లేదు, మధ్యలో వాళ్ళ పిఆర్ఓస్ వాళ్ళ మేనేజర్స్ చూసుకుంటారు. ఎక్కడో ఉదయకాలయంలో నేను చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని ఆయనకు ఫ్లైట్ టికెట్ కూడా నేను లేదు, ఒక కారు కూడా పంపించలేదు. ఆయన వచ్చి ప్రసాద్ ల్యాబ్లో ఇన్ని కెమెరాలు కనపడుతున్నాయి, నేను నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు నా గ్రాఫ్ మార్కెట్లో పెరిగింది, ఇక్కడ కాదు, ఇంట్లో కాదు, లేదా నా ఫ్రెండ్స్ మధ్య కాదు, మార్కెట్లో నా గ్రాఫ్ అలా ఓకగా పెరిగిపోయింది. అనసూయ గారు ఆమెని నేను చాలా, నేను అసలు ఎంత అంటే ఆమె సక్సెస్ అంటే వాళ్ళు ఎక్కడ కనిపించకూడదు. పుష్ప 2లో ఇప్పుడు వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు. ఆమె కనిపిస్తే చాలు అన్న మీడియా అటెన్షన్ అవుతుంది. ఎందుకు రావాలి నాకు? నేను కొంతమంది నేను పిలిచా కూడా, అంటే పేర్లు ఎద్దులే, ఎవరు వాళ్ళు బిజీలో ఉంటారు. ఎప్పుడైనా కూడా వచ్చిన మన వాళ్ళు, రాని వాళ్ళు కూడా మన వాళ్ళే అనుకుంటారు. వాళ్ళ ఆ టైంకి ఏ వర్క్స్ ఉన్నాయో. అనసూయ ఫీవర్, పాపం ఫుల్ ఫీవర్ అనసూయ గారికి. ఆ రోజు హెల్త్ బాగాలేదు, నైట్ 12 కూడా ఫోన్ మాట్లాడుతుంటే నా వల్ల కావట్లేదు, నేను మాట్లాడలేనేమో. పాప మా తల్లి ట్యాబ్లెట్లు వేసుకొని రాకేష్ కన్నా రికవర్ అవ్వాలి, రాకేష్ గురించి డెఫినెట్. కానీ 6 వరకు కూడా నాకు నమ్మకం లేదు. కరెక్ట్గా నేను బయలుదేరుతున్నా అని 7:40కి 8:05కి ఏదో మెసేజ్ వచ్చింది. అప్పుడు మళ్ళీ నా ఊపిరి నాకు వచ్చింది. ఆ రోజు ఒక కళ, అది ఒక కన్నుల పండగగా జరిగిన కళ. నా లైఫ్లో నేను ఏం చేశాను అని ఒక్కసారి మనం ఒంటరిగా కూర్చున్నామని అది చూస్తే అంత హ్యాపీ అనిపిస్తుంది. ఏదో ఒక ఆస్కార్ అవార్డు తీసుకున్నంత ఆనందం అనిపిస్తుంది. ఇంతమంది మనుషులు నేను సంపాదించుకున్నాను ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ. సో సుజి, అంటే బేసిక్గా ఆడవాళ్ళకి మనకి అన్ని పొదుపు చేయడం, సిస్టమేటిక్గా పెట్టుకోవడం అవన్నీ చేస్తుంటాం బేసిక్గా. సో ఇప్పుడు ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ కూడా మీరే కాబట్టి నువ్వేమైనా ప్రొడక్షన్లో కూడా ఇన్వాల్వ్ అయినా, ఇట్లా మేనేజింగ్ స్కిల్స్ ఏమైనా మ్యాన్ అవుతున్నాడు క్వశ్చన్ అవ్వకముందే. నేను అట్లా అని నేనేం చేయలే. నేను ఈ సినిమాకి నేను హీరోయిన్కి డైలాగ్స్, కాస్ట్యూమ్ డిజైనర్ నేనే చేసిన, స్టోరీ హెల్ప్ చేసిన, తను రాసింది నాకు డైలాగ్స్ అన్ని తను కరెక్షన్ చేసిన. అంటే నేను చేసిన క్యారెక్టర్ చిన్నది కావచ్చు ఆన్ స్క్రీన్, కానీ ఆఫ్ స్క్రీన్ నేను ఏదో ఈయన దాంట్లో ఈయన కష్టంలో కొంచెం పాలు పంచుకున్నా, హ్యాపీనెస్ ఉన్నది. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనకు సపోర్ట్ చేస్తూ, మళ్ళా గట్లలేదు అమ్ము అడుగులు అడుగేసుడు మడుగులో మడుగుడు అట్లా ఏం లేదు, కాకపోతే పనిలో కొంచెం షేర్ చేసుకున్నా. ప్రౌడ్ ఆఫ్ యూ సుజి. యాంకర్ గా నువ్వు స్టార్ట్ చేసి నీ కెరియర్ ఇప్పుడు ప్రొడ్యూసర్, యాక్టర్, డే బై డే యువర్ గ్రాఫ్ ఇస్ లైక్ గ్రోయింగ్ రా. అవునా ఏమో.
బట్ ఐమ్ హ్యాపీ. అండ్ ధనరాజ్ గారికి మీరు అసిస్టెంట్గా చేశారని చెప్పి మేము విన్నాం. తర్వాత మీ సినిమాలో ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్గా ఉన్న సినిమాలో ఆయనకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, గురుదక్షిణ లాగానా ఏమైనా చేశారా? ఆయనకి తీర్చుకోలేని బంధం అండి అది. ఆయన ఎప్పుడు కాదు, నేను నిద్రలో కూడా నాకు ఏమన్నా అయ్యి ఎవరికన్నా ఫోన్ చేయాలి అంటే నా ఇంట్లో కూడా ఎవరికి చేయను, మా వైఫ్కి చేయను, ధనరాజ్ గారికి చేస్తాను. ఎలా ఏంటి ఎప్పుడు ఎలా కాపాడాలో ఆయనకు మాత్రమే తెలుసు నా గురించి. ఎందుకంటే నేను జబర్దస్త్లోకి రావడానికి మెయిన్ కారణం ధనరాజ్ గారు. ఎక్కడో ఇట్లా మిమిక్రీలు చేసుకుంటూ ఉంటుంటే నన్ను చూసి నువ్వు బాగా చేస్తున్నావు, ఇలాంటి షో ఒకటి స్టార్ట్ అవుతుందని రాని నన్ను తీసుకొచ్చి ఆయన రోలర్ రఘు గారి టీంలో పెట్టి మళ్ళీ అక్కడ కొన్ని రోజులు చేశారు. తర్వాత గ్యాప్ వచ్చింది. దాని తర్వాత సరే నా దగ్గర ఉండరా కొన్ని రోజులు, మా ఇంట్లోనే ఉండు, చూద్దాం తర్వాత చూద్దాం అంటే అప్పటికి ధనరాజ్ గారి టీంలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నారు. నేను సరిపోను, నాకు ఏ క్యారెక్టర్ సరిపోదు. నేను చూడడానికి చిన్నపిల్లల్లా కనపడతాను. స్క్రిప్ట్ వర్క్ కూర్చునేవాడిని, వాళ్ళు చెప్తుంటే డైలాగులు రాయడం, వాళ్ళకి అన్నీ చూసుకోవడం, ఫుడ్ అరేంజ్ చేయడం, అవన్నీ చూసుకునేవాడిని. అట్లా 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 ఆయన ఇచ్చిన ఒకటే ఒక అవకాశం వల్ల మళ్ళీ నేనేంటో నిరూపించుకోవడానికి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంత బ్రహ్మాండంగా ఏంటి నా లైఫ్లో అంటే ధనరాజ్ గారు నా సక్సెస్లో 90% ఆయనే ఉంటారు. మరి సినిమాలో ఆయన కోసం మీరు క్యారెక్టర్ని క్రియేట్ చేస్తారా లేకపోతే అలా? క్రియేట్ ఏం లేదండి, దేవుడు రాశాడు యాక్చువల్లీ. మరి ఏమో సొంత అన్న ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు, కడుపు పుట్టకపోయినా మన ఇద్దరు సొంత అన్నదమ్ములు అనరా, అంత వేవ్ లెంత్ ఉంటుంది నీకు నాకు అని. నిజంగా కూడా ఆ క్యారెక్టర్ ఆయన గురించే పుట్టింది. అందుకే అంటాడు సినిమాలో, నేనే అన్న సొంత అన్నవైపోయినావు అన్న, అంతకన్నా ప్రాణం. ఉడతపిల్ల కూడా రావుడి చేతిని ఆ డైలాగులు కానీ ఎమోషనల్గా మీ ఇద్దరు చాలా కనెక్ట్ అయ్యాయి. ఓ నైస్. సో మీ ప్రొడక్షన్ హౌస్లో నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఏం ప్లాన్ చేస్తున్నారు తెలుసు? ఆల్రెడీ ఒక సినిమా అనుకుంటున్నారు, అది నాకు తెలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనౌన్స్ చేస్తారు. ఓ నైస్ నైస్. సో ఇంకా రెగ్యులర్గా ప్లాన్ చేస్తున్నారా మీ ప్రొడక్షన్ హౌస్ నుండి? డెఫినెట్గా ఒక సినిమా డెఫినెట్లీ ఏదో ఒకటి ఉంటుంది. నైస్ అండి. అంటే హీరోయిన్గా హరి అన్నది కూడా ఒకసారి మైండ్లో, ఆమెతో షూటింగ్ చేయాలంటే మనం ఆస్ట్రేలియాలో షెడ్యూల్ పెట్టుకోవాలి. నీకు ఏమైనా ఉందా? ఆస్ట్రేలియా ఫ్లైట్ టికెట్? అయ్యో లేదు, నేను ఇట్లనే యాంకరింగ్ చేస్తాను. ప్లీజ్ నా వల్ల మీరు పైన కూర్చొని ప్రొడ్యూసర్ గారు నాకు మునగ చెట్టు ఎక్కి కింద పడుతున్నట్టు మీరు పొగుడుతుంటే. ఏందో ఇదంతా వర్మ గారి స్టైల్లో ఉంది. మీరు ఒక ప్రెస్ మీట్లో మామూలు చెప్పారు, రోజా గారు ఎంతమందికి హెల్ప్ చేశారో నా చేతుల మీదుగా నాకు తెలుసు అని చెప్పడం జరిగింది. అండ్ పర్సనల్గా మీకు ఆవిడకున్న బాండ్ అండ్ కన్సర్న్ కూడా తెలిసింది. ఆఫ్టర్ ఎలక్షన్స్ అసలు రోజా గారు ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీగా ఉన్నారు, హెల్దీ అట్మాస్ఫియర్లో ఉన్నారు ఆవిడ. మనుషుల్ని ఎవరిని కలవకపోవడానికి గల కారణం ఏంటి అంటే, మనం అధికారంలో ఉన్నప్పుడు, లేదా మన చుట్టూ డబ్బు ఉన్నప్పుడు, లేదా మన తెలియని ఒకటి ఆరా ఉంటుంది మన చుట్టూ ఉన్నప్పుడు, మా లైట్ ఉన్నప్పుడే పురుగులన్నీ వస్తాయి అన్నట్టు మనుషుల జీవితంలో కూడా అలానే జరుగుద్ది. అధికారం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు అందరు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు. ఆవిడకి వాస్తవం ఏదో అవాస్తవం ఏదో తెలిసింది. ఆవిడ ప్రశాంతంగా హ్యాపీగా దైవధ్యానంలో ఇప్పుడు మధురైలో ఉన్నారు. ఆవిడ హ్యాపీగా మధురై, కాశీ పుణ్యక్షేత్రాలు తిరుగుకుంటూ చాలా పాజిటివ్గా, ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు ఆవిడ. నీకు ఎలా అనిపించింది రోజా గారితో ఇంటరాక్షన్? నేను యాంకరింగ్ చేస్తున్నప్పుడు రోజా గారిని చూసి వావ్ అనుకునేదాన్ని. సో ఈయన దయ వల్ల రోజా గారిని అత్తమ్మ అని పిలుచుకునేదాకా వచ్చినాను. ఇక నా బిడ్డ నాని అనేదాకా వచ్చింది అని అంటే బికాస్ ఆఫ్ హిమ్. అంటే ఆది గారు కానీ మీరు కానీ జబర్దస్త్ షో జరిగినప్పుడు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు మీరు. ఎలక్షన్స్ టైమ్స్లో వాళ్ళు కొన్ని కమెంట్స్ మాట పెరగడం జరిగింది, మాటలు అనడము జరిగింది. సో దీని గురించి మీరు కానీ రోజా గారు కానీ డిస్కస్ చేసిన? ఎప్పుడు మేము చేయమండి. నన్ను ఎప్పుడు మా రోజా గారు పొలిటికల్లో అస్సలు నన్ను ఇన్వాల్వ్ చేయరు కూడా. నేను ఒకవేళ ఒక్కొక్కసారి నాకు ఆమె అంటే బాధ అనిపించేది, వెళ్ళి చెప్పుతో కొట్టాలని అన్నంత కోపం వచ్చేది కొంతమందిని అయితే, నాకు దారుణంగా అనిపించేది. అమ్మా అని అన్నప్పుడల్లా నీ ఏజ్కి నీకు సెట్ అవ్వవు ఇవన్నీ, రాజకీయాలు అసలు వద్దు నీకు. ఎందుకంటే నా పర్సనల్ ఏంటనే నాకు తెలుసు. నా స్వతహాగా ఎవరేమన్నా నేను మాట తీసుకోలేను, చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతూ ఉంటాను నేను. ఆమె ఎప్పుడు కూడా నీకు అవసరం లేదు, నీదేంటి నీ ఏమేంటి అదే చూసుకోనన్నా, ఎందుకు ఇవన్నీ వద్దంటారు ఆవిడ. ఓకే. సో ఫ్యూచర్లో మీరు పొలిటీషియన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? పాలిటిక్స్లోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏమో సుజాత చెప్పాలి అది. ఏంటండి, సుజాత అయితే పొలిటీషియన్ అవుద్ది. ఓకే. సో పాలిటిక్స్ అంటే సో ఏంటి ఇంకా ఫ్యూచర్లో మా సుజాత ఎమ్మెల్యే, ఎంపీ? సుజ్జి పచ్చ సంతకం, పచ్చ పెన్ను. సో ఫ్యూచర్లో సుజ్జికి అయితే ప్లాన్స్ ఉన్నాయి. కంగ్రాట్స్. సో ట్రైలర్ లాంచ్లో మీరు చెప్పారు ఎన్నో అవమానాలు అండ్ అలాగే ఎన్నో కాల్స్ నేను లిఫ్ట్ కూడా చేయలేదు అని చెప్పేసి. దీని గురించి చెప్పారని మాకు క్లారిటీ లేదు, దాని గురించి చెప్తారా? చేయాల్సిన పర్సన్స్ టైంకి, మనకి ఇవ్వాల్సిన వర్క్ని టైంకి అలా ఇబ్బంది పడ్డాను తప్ప, ఉన్నారు ఫోన్లు ఎత్తలేదు అంటే
మనమే ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నాం. అందులో మనల్ని నమ్ముకొని వచ్చేంత మనమే పెద్ద దిల్రాజులం కాదు ఇక్కడ, లేదా మన వెనక పెద్ద సురేష్ ప్రొడక్షన్ ఏం లేదు. తిప్పి కొడితే మర్రి చెట్టు ఒక చెట్టు ఉంది నా దగ్గర, అంతే. మరికొండలో ఉన్నాం, మణికొండ మర్రి చెట్టు అక్కడక్కడే తిరగాలి ఏదైనా అయినా కూడా. పాపం వాళ్ళు కూడా ఏమైనా వస్తారు, ఏమైనా ఎత్తుతారు నా గురించి. నేను అందుకే నా పోరాటం నేను, అంతే. వాళ్ళ ఆ టైం అలా ఎప్పుడైనా నేను పర్సన్ని తప్పను, టైం తప్పంట. ఆ సిచ్యువేషన్లో అయ్యో అలా జరగకపోతే బాగుండని తప్ప ఆ వ్యక్తులు ఎప్పుడు నేను తప్పట్టు. వాళ్ళు సెలబ్రిటీస్ అయినా ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, బయట రైటర్స్ ఉన్నారు. అండ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రమోషన్ కేసీఆర్ అనే సినిమా మాకేమనిపించిందంటే మీరు ప్రమోట్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో ఎక్స్ సీఎం కేసీఆర్ గారి బయోగ్రఫీ అయి ఉంటుంది ఈ మూవీ అని అనుకున్నాం. అండ్ మాకు ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమా ఏమైనా మార్చేశారా? ఒక చిన్న వర్డ్ చేంజ్ చేయాలి, ఎక్స్ సీఎం కాదు, ఆయన రాష్ట్రమే తెచ్చిన సీఎం. ఓకే, ఆయన ఎక్స్ సీఎం అనే పదానికి అర్హత అతీతం లేని వ్యక్తి ఆయన. ప్రెసెంట్ అయితే ప్రెసెంట్ ఆయన సీఎం అనే లేదు, ఆయన ఇచ్చాడు, వేరే వాళ్ళకి ఇచ్చేసారు, ఇంకోళ్ళు అంతే. పదవి ఏంటి, ఒకళ్ళు ఇస్తే కదా తీసుకునేది, ప్రజల మార్పు అనేది ఉండదు. ఆయన రిలాక్స్డ్గా ఇచ్చాడు అంతే. నేను కూడా మీరు సినిమా కేసీఆర్ అని చెప్పి పింక్ వేసుకొని వచ్చా. అయితే కేసీఆర్ ఫ్యాన్గా నీకు థ్యాంక్స్. ఓకే, సో ఏంటి అసలు బయోగ్రఫీ అనుకున్నాం మేము. యాక్చువల్లీ చాలా మంది అదే అనుకొని చాలా చేద్దాం అనుకొని, చాలా బెదిరిద్దాం అనుకొని, పాపం రకరకాలుగా ఇబ్బందులు పెడదామని ట్రై చేశారు. నేను ట్విట్టర్లో కూడా పెట్టా, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు వేయకండి దయచేసి అని. దానివల్ల చాలామంది రియాక్ట్ అయ్యారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ ట్రైలర్ రిలీజ్ చేసి నేను ఆంధ్రాకి వెళ్ళి భీమవరంలో ప్రభాస్ గారి ఫంక్షన్లో, ప్రభాస్ గారి పుట్టినరోజులో, ప్రభాస్ గారు లైవ్ చూస్తున్న టైంలో నేను స్టేజ్ మీదకి ఎక్కి, అక్కడ చాలామంది జనసేన నాయకులు ఉన్నారు, చాలామంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, చాలామంది వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు ఉన్నారు. అందరు నాకు కావాల్సిన వ్యక్తులే. మళ్ళీ అందరూ స్టేజ్ ఎక్కి చెప్పిన మాట అది చాలా వైరల్ అయిపోయి ఒక పెద్ద అయిందాక వెళ్ళి త్వరలో నా పాట కూడా ఆయన రిలీజ్ చేస్తారేమో అనే స్థాయికి వెళ్ళింది. నాకు ఆ పేరు తెలుసు చెప్తా. స్టేజ్ మీదకి వెళ్ళి ఇక్కడున్న ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కేసీఆర్ ఫ్యాన్ నమస్తే అని చెప్పారు. ఏంటి ధైర్యం, కిందకి వచ్చిన తర్వాత అందరూ ఏంట్రా బాబు భీమవరం దాడతా అన్నారు. భీమవరం కాదు, తెలంగాణ కూడా దాటి వెళ్ళిపోతాను. బేసికల్ ఏంటంటే అదంతా నా వ్యక్తులున్న ప్రదేశం కాబట్టి అలానే లేదు. ఎక్కడికైనా నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అని ఒక సామెత ఉంది. మనం ఎక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడితే వాళ్ళు అలా తీసుకుంటారు. మరి ప్రభాస్ గారు మీతో మాట్లాడడం అయితే ఎన్ని అయితే ఇప్పుడు చూడండి, త్వరలో డెఫినెట్గా నా సినిమాలో ఒక సాంగ్ డెఫినెట్గా ప్రభాస్ అన్న రిలీజ్ చేస్తారు. పక్క చేయిస్తా. అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కేసీఆర్ మూవీ డైరెక్టర్ అంజి గారు ఇక్కడ ఉన్నారు. హార్టీ వెల్కమ్ టు దావత్ సార్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా మీ దావత్ షో పేరుకి అండ్ ఈ సినిమాకి చాలా సంబంధాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మేము ఈ సినిమా కేసీఆర్ అని టైటిల్ కంటే ముందు ఫస్ట్ దావత్. అవునా? అవును. ఓకే, మీరు తీసుకున్నారు అది. కేసీఆర్ బాగుంది మీకు నిజంగా, అది బ్రాండ్. కలర్ కూడా చూడండి. మీరు చాలా పెద్ద పెద్ద మూవీస్ చేశారు, అంటే 10th క్లాస్ డైరీస్, బుజ్జి, ఇలారా. స్ట్రైట్ క్వశ్చన్, జబర్దస్త్ ఆర్టిస్ట్ ని హీరోగాని మీరు ఎలా అనుకున్నారు? ఇది నేను అనుకోవడం కాదండి, తను అనుకున్నాడు. ఏంటి మ్యాటర్ అంటే, యాక్చువల్లీ ఈ సినిమా తను డైరెక్ట్ చేద్దామని రాసుకున్న కథ. సో కొన్ని అనివార్య కారణాలతో అన్ని పనులు తను చేయలేక, సో ప్రొడక్షన్ కూడా తనే కదా, సో దానికి ఇంకొంచెం ఎవరన్నా బెటర్ పర్సన్ ఉంటే బాగుంటుంది అని నన్ను అప్రోచ్ అయ్యారు. కథ నచ్చింది, సో వెంటనే మూవ్ చేసాం, చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసాం. సో నేను అనుకుంది కాదు, ఆయన నన్ను అనుకున్నాడు. సో మా రాకేష్ గారు ఎలా యాక్ట్ చేశారు? రాకేష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎన్నో వందల స్కిట్స్, తనే రచయిత, తనే డైరెక్టరు, తనే యాక్టరు. సో చాలామంది పిల్లల్ని ఆడిషన్ చేసి వాళ్ళకి యాక్టింగ్ నేర్పించేసి తను యాక్ట్ చేసేవాడు కదా. సో తన యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ట్రైలర్ చూశారు కదా. సో అన్ని ఎమోషన్స్ తను చాలా బాగా పండించాడు. ఎందుకంటే అండి, ఒక కామెడియన్ ఎనీ ఎమోషన్ పండించగలడు. సో దానికి చాలా ఇంతకుముందు ప్రూఫ్స్ ఉన్నాయి. బ్రహ్మానంద గారు చేసిన సినిమా కానివ్వండి, ఎల్వి గారు చేసిన సినిమా కానివ్వండి, అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన సినిమా కానివ్వండి, రీసెంట్గా మన భరణి గారు చేసిన సినిమా, ఇవన్నీ కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా ఫెంటాస్టిక్ చేశారు కదా. ఆ కోవలోనే రాకేష్ కూడా ఈ సినిమాకి చాలా బ్రహ్మాండంగా యాక్ట్ అయ్యాడు. పక్కా లంబడి కుర్రాడులాగా, ఆ తాండాలో ఉండే పిల్లాడిలాగా చాలా బాగా చేశాడు. మీరు వర్క్ చేసిన మీ మూవీ ఆర్టిస్ట్లో టాప్ 1 to 3 ప్లేసెస్ ఎవరికి ఇస్తారు? ముగ్గురికి మాత్రమే ఇవ్వాలి. టాప్ 1 to 3 ఆర్టిస్టులు అంటారా? డైరెక్టర్ గారు చెప్తే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కదా.
ఈ సినిమాకి కంప్లీట్ గా టాప్ 1, 2, 3 రాకేష్కి వెళ్తుంది. ఇలా సేఫ్ ఆన్సర్స్ ఇస్తే నేను వెళ్ళిపోతాను షోలో నుంచి ప్లీజ్. లేదండి నిజంగానే ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అని ఇవ్వాలి డైరెక్టర్ గారు. ఫస్ట్ ప్లేస్ యాజ్ ఇట్ ఈస్ గా తనకే వెళ్తుంది. సెకండ్ ప్లేస్ అనన్య కృష్ణన్, సత్యకృష్ణన్ గారి డాటరు. తను ఎంతో ముందు వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కూడా సెకండ్ టైం మళ్ళీ తను హీరోయిన్గా చేసింది. చాలా ఫెంటాస్టిక్గా పెర్ఫామ్ చేసింది ఆ అమ్మాయి. సో సెకండ్ చాయిస్ ఆ అమ్మాయికి వెళ్తుంది. ఇంక మూడోది అంటారా, ఆబ్వియస్లీ సుజాత గారి సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఆవిడ ఉన్నప్పుడు మేము వేరే వాళ్ళ పేరు చెప్తే ఆవిడ ఒప్పుకుంటారు. అది మ్యాటర్ కదా. ఫస్ట్ నుంచి ఏదైనా ఇవ్వాలి అని అంటే అన్ని సినిమా మొత్తంలో క్రెడిట్ భరణి గారికి ఇస్తాను నేను. ఓకే. దాని తర్వాత డైరెక్టర్ గారికి ఇస్తాను. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు బిజీగా ఉండి ఒక సినిమా అని తెలుసుగా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. బట్ అన్నిటినీ పాపం నా సినిమా కోసం బ్రేక్ చేసి ఆయన చేసినందుకు డెఫినెట్గా ఆయనకి, భరణి గారికి, చాలా బిజియెస్ట్ పర్సన్ ఇండస్ట్రీలో. వారు చెప్తే చాలు, ఒక సీన్ ఆయన సీన్లో కనిపిస్తే చాలు అని ఒక టాక్ ఉంటుంది. అలాంటిది ఆయన నేను కథ ఏమడగలే, ఓపెనింగ్కి వచ్చి ఎరా నీ సినిమాలో నాకు లేదా క్యారెక్టర్ అన్నాడు. బాగా అప్పటికప్పుడు మళ్ళీ అక్కడ కూర్చొని సార్ నేను ఆయన అడగడమే అది, మళ్ళీ నేను ఆయన భరిస్తానా లేదా అంటే చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, నీకున్నప్పుడే డబ్బులు అని చెప్పి ఫ్రీగా చేసేలేరు ఆయన. లొకేషన్స్ పంపించమని తనే, అసలు మేము తనని గైడ్ చేయడం కాదు. తనకిల బర్ని సరే కాల్ చేసి అరే లొకేషన్ ఎక్కడ ఇంకా పంపించలేదు, స్టార్ట్ అవ్వాలి కదా, ఆయన మాట్లాడుకొని రావడం నిజంగా చాలా బ్లెస్డ్. అసలు మేము ఈ సినిమాకి అన్ని కలిసి వచ్చినాయిలేండి. అంత అన్ని రకాలుగా అందరి సపోర్ట్ తనకు ఉంది బేసిక్గా. అలాగే మీడియా సపోర్ట్ కూడా ఇప్పుడు. దీంతో ఇంకో నెక్స్ట్ రౌండ్లోకి వెళ్దాం మనం. సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఏంటంటే ఆగమాగం. ఈ రౌండ్ ఏంటంటే మేము సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని మీమ్స్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మీ రియల్ లైఫ్లో మీకు ఎప్పుడైనా కనెక్ట్ అయితే అవి రిలేట్ చేసుకొని మాతో చెప్పొచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి, వాడిని ఎవరికైనా చూపించండి రా, అలా వదిలేయకండి అని ఎవరినైనా చూసినప్పుడు కానీ ఏదైనా మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్ కానీ ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. చెప్పండి అన్న, పర్లేదు. యాక్చువల్గా మా టీంలో రాకేష్ గారికి ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉన్నాడు. మేము ప్రతిరోజు అతన్ని నేను ఆయన వాడికి చూపించండి ఎవడన్నా అంటాం. ఎందుకంటే అతను తప్పు చేస్తాడు, అతను చెప్పేస్తాడు నేను తప్పు చేశాను సార్ అంటాడు. అదేంటో ఏదో పెద్ద నేను ఏదో రేప్ చేశాను సార్ అన్నట్టు, నేను తప్పు అయిపోయింది సార్, నేను చేశాను సార్. ఐస్ క్రీమ్ సినిమా ఉందా మీ గురువు గారిది? వారే దానికి అక్కడ పోయింది సార్. ఇంకో మీమ్లోకి వెళ్ళిపోదాం. వారే దానికి తెలుసు నాకు. యాక్చువల్లీ అప్పుడే హరియానా పరిచయం సెన్స్ ఏదో ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఆ టైంలో, ఐస్ క్రీమ్ టైంలో. కొంచెం మీ గురువు గారితో చెప్పి నా సినిమాని ట్వీట్ చేయించరా కొంచెం. నేను టచ్ లోనే లేదండి, అందరూ గురువు గారు అని ఫోన్ చేసి సార్ ఇట్లా రాకేష్ అనే వ్యక్తి ఒక సినిమా చేశారు సార్, ఆ ట్రైలర్ కానీ అది మ్యూజిక్ కానీ మీరు చూస్తే చాలా హ్యాపీ బ్లెస్డ్గా ఫీల్ అవుతారని ఒక్క మాట నా గురించి జిమ్ చేసే టైంలో మీరు హానెస్ట్ గా నమ్ముతారా? ఒక 1 year బ్యాకో 6 months బ్యాకో నిజంగా నాకు ఆర్జీవి గారికి అంటే చిన్న డిస్టర్బెన్స్ వచ్చి నేను బ్లాక్ చేసేసాను ఆయన నెంబర్. మీకు ఇప్పుడు కూడా చూపిస్తా. ఆర్జీవి సార్ అంటే బ్లాక్ అయి ఉంటుంది. నువ్వు బ్లాక్ చేసావా? ఆయనే ప్రపంచాన్ని బ్లాక్ చేస్తాడే. సరే ఆర్జీవి సార్, ఈ ట్రైలర్ కానీ ప్రోమో కానీ మీ వరకు రీచ్ అవుతాయి, ప్లీజ్ ప్రమోట్ ద మూవీ కేసీఆర్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ, ఐ డెఫినెట్లీ వాంట్ టు టాక్ టు యూ. మీరు నన్ను అన్బ్లాక్ చేయండి, నేను మిమ్మల్ని అన్బ్లాక్ చేస్తాను. ప్రేమ ఉన్న దగ్గరే కోపం ఉంటుంది. అవన్నీ ఆయనకు ఉండవుగా. అయ్యో ఇదేంట్రా నాకు చుట్టుకుందేంట్రా, ఇప్పుడు నేను మేమయ్యానేంట్రా ఇక్కడ. అయ్యో ఇది ఎవరికి తెలియదు మేము బ్లాక్ చేసుకున్నామని. ఏం లేదు, వేసేస్తాడు. రేపు ఈవినింగ్ వరకు ఆర్జీవిని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన హరియానా, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? ఫోన్ కాల్ లో ఏమైంది అసలు? ఫోన్ కాల్. ఓకే నెక్స్ట్ వన్, రాననుకున్నారా రాలేననుకున్నారా అన్న సందర్భం ఎక్కడైనా కనెక్ట్ అయిందా? నా సినిమా అదే అండి. చాలా మంది రాదనుకున్నారు, బట్ వచ్చేస్తున్నాం. 22కి రిలీజ్ చేస్తున్నాం, 18 ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నాం. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నెక్స్ట్ సినిమా కూడా అనౌన్స్ చేస్తున్నాం. వావ్ ఫెంటాస్టిక్. మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా క్వశ్చన్ కూడా ఫినిష్ అవ్వకుండానే నువ్వు జైలు అయిపోయావు. ఈ సినిమా పట్టుకొని నేను అందరి దగ్గరికి వెళ్ళా, ప్రతి వాళ్ళు అదే అనుకున్నాడు, వీడు ఎద్దవాళ్ళు అంటే పాపం వాళ్ళు అని కాదు కానీ
మనల్ని నమ్మాలి అంటే ఫస్ట్ మనం సక్సెస్ అయి ఉండాలి. ఆల్రెడీ మనం సక్సెస్ అనే బాటలో ఇంకా అటు ఇటు నడుస్తున్నాం మీరు అన్నట్టుగా. మనల్ని నమ్మాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. అట్లా నన్ను చాలామంది అనుకుని ఉంటారు, అనుకున్నారు. ఓరి మీ దుంపలదేగా మీరెక్కడ తగలేటారా? అది సుజాత అనుకుంటుంది మా అందరం చూసే ప్రతిరోజు. సడన్ గా ఈ ప్రొడక్షన్ ఏంటి, వీళ్ళేంటి, వీళ్ళందరేంటి 7, 8, 10 దాకా రారు, 11 దాకా ఇంటికి రారు, వచ్చినా కూడా ఏదో లైట్గా ఏదో పుచ్చుకొని వస్తారు. ఏంటి వీళ్ళు ఎక్కడ తగలడ్డారు రా బాబు అనుకుంటూ ఉంటుంది పాపం. కానీ ఎంత ఓపికగా భరిస్తుందో సుజ్జి. అవునమ్మా. నాకు ఎందుకు నాకేమనిపించిందో చెప్పేస్తా, మీకు అలా అనిపిస్తుందా నేనే దీన్ని భరిస్తున్నా అన్నట్టు. మేము ఇప్పుడు ఈ షో నుంచి ఇంకో షోకి వెళ్ళాలి, దయచేసి నా జీవితాలతో నువ్వు ఆడుకోకి. ప్రమోషన్కి ఉన్న ఏకైక వ్యక్తి నాకు ఈవిడ కూడా వెళ్ళిపోయిందంటే ఇక నేను కటకట అంటే అన్నాడు కానీ ఆహా ఎంత బాగుందో ఆయనకి చెందుద్ది. ఎప్పుడు ఈ సినిమా అన్నయ్య ఏంటి అంటే తమ్ముడు స్టార్టింగ్ కొడుతున్నాం మనం, స్టార్టింగ్ నుంచి తెలియదు నువ్వు గొప్ప సినిమా చేసావు, నువ్వు గొప్పగా నటించావు, గొప్పగా ప్రొడక్షన్ చేసావు, నువ్వు సినిమా తీయడమే ఎక్కువ బ్రహ్మాండంగా రిలీజ్ చేస్తున్నావు, నువ్వు కొడుతున్నావు అంతే అని ఎప్పుడు అంటే పాజిటివ్ డే 1 నుంచి అది అలాగా మాకు నాకు చేసేవాడు. నేనే డీల్ అయిపోయేవాడిని, కొంతమంది డీల్ అయిపోయేవాళ్ళు మా టీంలో. అది చెప్పాక ఇంకొంతమంది ఫోన్లు కూడా ఎత్తేవాళ్ళు కాదు, అది వేరే విషయం అనుకో. ఆయన ఒక్కరు మాత్రమే స్టార్టింగ్ టు ఎండ్ ఏదో మ్యాజిక్ జరుగుతుందని నమ్మిన ఏకైక వ్యక్తి. అంటే ఒక పాజిటివ్ వైబ్ని ఎప్పుడు పక్కకు పెట్టుకొని ఉంటే మనకి ఎంత ధైర్యం ఉంటుంది. మాకు సీరియస్లీ మాకు స్టార్టింగ్ నుంచి అన్నం చూస్తే మాకు అంత ధైర్యం ఉంటుంది. నైస్. ఏదైనా మీకు కొంచెం నోటు దూలు ఎక్కువ. అది మా రాకేష్కేనండి. అంత మాట అన్నాడు సార్ డైరెక్టర్. సీరియస్గానండి, ఎందుకంటే చాలా కంట్రోల్ చేసాం ఇది ఈ సినిమా వరకు. దానికి ముందు వరకు అయితే మైకులు కెమెరాలు కనిపించేస్తే అతను పూనకం వచ్చేస్తుంది. పూనకాలు లోడింగ్ ఫోన్ అయితే ఎన్ని పగిలినాయి. చాలా కంట్రోల్ చేసి వద్దు నాన్న, వద్దు బంగారం, వద్దు సరోజా అన్నట్టు. ఎందుకు సార్ అంత కోపం? ప్రేమ ఉన్నాకనే కోపం ఉంటది అన్నారు కదా ఇందాక, అదే అన్నమాట. ఆయన ప్రేమే ఆయన కోపం, ఆయనకు అంత ప్రేమ ఉంటది. ఆయన వగలగొట్టిన ఫోన్లలో ఇప్పటికి ఎంత ఖర్చు అయ్యిండొచ్చు? ఎంత ఖర్చు, అందుకే నేనే ఎక్కువ ఖర్చు చేసి ఇది నేను గిఫ్ట్ ఇచ్చి ఇది వలగొడితే నా మొహం వలగొట్టినట్టే అని చెప్పిన. అంటే అప్పటికి 2 సార్లు వలగొట్టిన అనుకో, అది వేరే విషయం. సో రాకేష్ గారికి కోపం ఎక్కువే. అవును, ప్రేమ కూడా ఎక్కువ. నా సావు నేను చస్తా, మీకెందుకు? నేనే అవునండి, ఎందుకంటే ఈ సినిమా మేము కేసీఆర్ అని టైటిల్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వెనకాల కేసీఆర్ గారు సపోర్ట్ ఉంది, కేసీఆర్ గారు సంబంధించిన మనుషులు దీనికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు అనేది చాలా స్ప్రెడ్ అయిపోతే రోజు మాకు గొడవే. నాకు డౌట్ వచ్చింది ఫైనల్గా, ఏంటి తమ్ముడు డబ్బులు మనమేనా ఎవరిని పెడుతున్నారా అంటే, అన్నా నువ్వు కూడా నమ్మవని అన్నట్టు. పెట్టారు నోట్లో పెద్ద ముద్ద. ఈ సినిమాకి ఎవ్వరు ముద్ద పెట్టాల్సిన అవసరం లేదు, నేనే త్వరలో వాళ్ళకి ఆవకే ముద్ద పెడతా అందరికి. అండ్ దీంతో సక్సెస్ఫుల్ గా ఈ రౌండ్ ఫినిష్ అయింది. సో ద లాస్ట్ రౌండ్ ఇస్ వాట్ లగా దేంగే. ఈ రౌండ్ ఏంటి అని అంటే మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, వాటిని మీరు రిక్రియేట్ చేయాలి, లేకపోతే అనిపించింది చెప్పాలి, ఏమనిపిస్తే అది చేయాలన్నమాట ఈ రౌండ్లో. ఎవ్రీ లవ్ స్టోరీలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కానీ ఒక అడ్వెంచర్ కానీ ఏదైనా ఉంటుంది. మీకు పెళ్లికి ముందు మీ లవ్ స్టోరీలో మర్చిపోలేని ఇంట్రెస్టింగ్ పాయింట్, మర్చిపోలేని స్టోరీ ఏదైనా ఉందా? నాకు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ నేను కలిసినప్పుడు, ఎప్పుడో లాంగ్ బ్యాక్ కలిసినప్పుడు, అసలు పెళ్ళి అనేది నా లైఫ్లో లేదు అని చెప్పాడు. సడన్గా చూస్తే పెళ్లి చేసుకుంటున్నాను, బయట నాకు ఇన్ఫర్మేషన్ తెలిసి అడిగాను ఏంటి విషయం అన్నాను. మీ దాకా వచ్చిందా అన్నాడు. అవునన్నాను. ఎక్కడ జరిగింది అన్నాను. చెప్తే మళ్ళీ మీరు నవ్వరు కదా అన్నారు. ఏంటన్నాను. శ్మశానంలో తనకి ఐ లవ్ యూ చెప్పాడంట. ఇది ఎక్కడ వింత లవ్ స్టోరీ? నేను షాక్ అయ్యాను, ఏంటి నిజమా అని. అదే అంటే నాకు ఇష్టం అక్కడ శ్మశానంలో ఉంటే ఇష్టం, నా ఇష్టానికి తగ్గ ఒక అమ్మాయి నాకు దొరికిందంట అడిగిన. ఇది ఏంటి అసలు, ఇది ఏదో కొంచెం కథలా ఉంది అని చెప్పేసి కొంచెం డెప్త్లోకి వెళ్ళాం మేము యాక్చువల్గా ఆ రోజు. అసలు ప్రపోజ్ చేయడానికి శ్మశానానికి తీసుకెళ్లారా, లేకపోతే అనుకోకుండా మీరు అక్కడ ఉన్నారా ఆ టైంకి? లేదండి, తీసుకెళ్ళి అంటే బేసికల్ ఆడపిల్లల లవ్ ఎలా ఉంటుందంటే, ఏదో ఊహించి వస్తారు మన ఇంటికి, ఇది కావాలి అది కావాలి రేపు. మనం ఏం చూస్తే
నువ్వు అన్నట్టు అటు అవ్వచ్చు ఎటు అవ్వచ్చు, లైఫ్ చెప్పలేం. సో అమ్మాయికి ముందే క్లారిటీ ఇచ్చా, అమ్మాయి ఇదంతా అబద్ధం, ఇల్లు, కారు, డబ్బు, బంగ్లా, రేపు ఆర్టిస్ట్ లైఫ్ ఉంటే ఉంటాం లేదా పోతాం, ఇది పరిస్థితి, నీకు నిజం ఏంటనేది శ్మశానంలో చూపిస్తున్నా అని చెప్పేసి చెప్పే తప్ప నేనేది అన్నా బాగుంది కన్నా. మీలో ఎవరు ఎక్కువ సర్ప్రైజ్ చేస్తారు? ఇద్దరం చేసుకో. అవునా? అప్పుడప్పుడు పెళ్ళికి ముందు నేను పాపం ఇబ్బంది పెట్టేవాడిని, అంటే ఏమంటారు, మన మాటలతో ఉండొచ్చు, మన చేతలతో ఉండొచ్చు, తెలుసో తెలియక ఇబ్బంది పెట్టేవాళ్ళు. అప్పుడెప్పుడో నేను ఒక చిన్న స్లాబ్ ఒకటి బీకే అమ్మాయిని. సో సారీ చెప్దామని చెప్పి ఒక చిన్న చెట్టు కొనుక్కొని దాని మీద సారీ అని రాసి ఇంటి ముందు పెట్టా, అంతే. అదొక్కటి సర్ప్రైజ్. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ నాకు చేసింది. తర్వాత ప్రతి రాత్రి ఒక సర్ప్రైజ్ నా నుంచి రాకెట్లు ఎగిరిపోయినట్టు. కానీ నేను సుజీ బ్లాగ్స్ చాలా చూసాను, బర్త్డేకి మీకు టెంట్ పైన ప్లస్ అవి చెప్పడు చూడు, అవి చెప్పడు. ఫోన్ గిఫ్ట్ ఇచ్చావు. నాకు అసలు బర్త్డే చేసుకోవడం ఇష్టం లేదు. ఎవ్రీ వ్యాలంటైన్స్ డే కి వాచ్ లేకపోతే ఏదో ఒకటి నీకు గిఫ్ట్ చేస్తూనే ఉంటా. అది చెప్తాడేమో అనుకుంటే చూసినావన్నా ఎట్లా ఇగ్నోర్ చేసి పడేసినాడు. నేనే కదన్నా సర్ప్రైజ్ చేస్తా. పగలన్నాక రాత్రి అన్నాక సంవత్సరం మీకు ఎలా సర్ప్రైజ్ అయ్యాలో పిల్ల కష్టపడుతుంటే. లగ్గమైనాక ఫస్ట్ వ్యాలంటైన్స్ డే కి తినేమో మలమల స్టూడియోలో రిహార్సల్స్ లో ఉన్నాడు. నాకు ప్రశాంతంగా ఉంది, మంట అనిపించిన నేను. రిహార్సల్స్ లో ఉన్నాడు, అక్కడ నుంచి కళ్ళడానికి లేదు, ఏదో ఒకటి చేయాలి. అప్పుడు నాకు తెలిసిన వాళ్ళతో అసలు నా సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే నేను బయటికి పోలేను, నేను షాపింగ్ చేయలేను, నాకు వాటి గురించి ఏందనేది నాకు తెలియదు. తెలిసిన ఇందాక మన మహాన్ బావుడు ఉన్నాడు కదా, ఆ మహాన్ బావుని షాపింగ్కి పంపించి వాచ్ తెప్పించి మలమలకు పంపించి అక్కడున్న వాళ్ళతో సర్ప్రైజ్ ఓపెన్ చేయించిన అన్న. చాలా ఇచ్చింది. ఎలా మర్చిపోతారు? నాకు జీవితమే ప్రసాదించిన దేవత అండి ఈవిడ. నాకు గుర్తుందండి, మీ వ్లాగులు చూసినప్పుడు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చింది సుజీ పెళ్లికి ముందు. ఐఫోన్ కదా, ఆండ్రాయిడ్. ఈయన నాకు ఐఫోన్ ఇచ్చాడు. మనం ఆండ్రాయిడ్ ఇస్తే మనకు ఐఫోన్ రావాలి. యాక్చువల్లీ ఆవిడ టార్గెట్ ఐఫోన్, దానికోసం సామ్సంగ్ ఇస్తుంది, ఐఫోన్ కొట్టేస్తుంది. మీలో ఎవరు ఎక్కువ ప్యాంపర్ చేస్తారు, బుజ్జగిస్తారు? అంటే ఆయననే చేస్తాడు, నాకు అది రాదు. నిజంగానా? నేను అసలు సుజ్జి దగ్గరికి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేసిన. ఒకసారి మీ ఆయన ఎలా లాడ్ చేస్తాడో చెప్పొచ్చుగా, ఆ సీన్ రీక్రియేట్ చేయొచ్చు. ఏంట్రా నాన్న, ఎందుకురా ఇదంతా, మనకు తినొచ్చు కదరా, చూడు ఎంత క్యూట్ ఉన్నా, చూడు దొంగ. యాక్చువల్గా ఇప్పుడు భయపడ్డా నువ్వు కొడతావని. అమ్మో, పతియ ప్రత్యక్ష దైవం అన్న. అయ్యో నేనా అండి? షోకి వచ్చేటప్పుడు కొట్టి తీసుకొచ్చినట్టు చెప్తావు ఏంటన్నా? తప్పది. పర్సనల్ అంటే ఏమైనా ఉంటే అన్నగా నువ్వు తర్వాత చెప్పాలి. మీలో ఎవరు ఎక్కువ డామినేట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు? ఈయనండి. గుడ్స్ అంటే అయ్యాతో నేనేనండి. డామినేట్ చేస్తూనే ఉన్నారా లేకపోతే ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారా? అంటే భార్యాభర్తల మధ్య డామినేషన్ అనేది ఉండొచ్చు, ఉండకూడదని కాదు, కానీ ప్రేమ విషయంలో డామినేషన్ ఉండాలి. సో ఆ విషయంలో మాత్రం నేను డెఫినెట్గా మా ఇంటికి నేను పెద్ద అబ్బాయిగా ఏ ఇంట్లో ఏ సమస్యకైనా కానీ నేనే డామినేషన్ చేస్తాను. నైస్. మీ ఇద్దరిలో ఎక్కువ సార్లు ఐ లవ్ యూ చెప్పింది ఎవరు? నేనే చెప్తా, అది నేనేనండి, ఆయన ఏం చెప్పడు. రియాక్షన్ రిప్లై ఏదో ఒకటి ఉంటుంది. ఓకే తీరా, ఇప్పుడు మళ్ళీ ఎందుకురా రోజులన్నీ గుర్తు చేసుకుంటావు? సార్ పెళ్లి చేసుకున్నాక మీరు హ్యాపీగా ఉండరా బాధగా ఉండరా సార్? ఓవరాల్ ఇక ఏదో ఒకటి ఉన్నది అమ్మా, ఎందుకు? ఏమోనమ్మా, సినిమా అనే చట్టాలు ఇరికాక ఏ చట్టాలు నాకు బొక్క చక్రాలు. సార్ బిఫోర్ యూ లీవ్ ఒక్కసారి ప్రపోజ్ చేస్తే మాకు చూడాలని సుజ్జి. చెప్పరా మిరపకాయ బజ్జీ. నేనేదో చెప్దాం. ఇప్పుడు మళ్ళా సారీ మళ్ళా. సుజ్జి, నిజంగా ఐ లవ్ యూ. కొంచెం ఈ సినిమా అయిపోయే వరకు కోఆపరేట్ చేయాలి. నువ్వు చేయవా పొగరా? నేను రెగ్యులర్గా నేను చెప్తానే ఉంటా కదా, మళ్ళీ ఇక్కడ కూడా మీరు చెప్పొచ్చు కదా.
అవును ఒకసారి ఇందాక సుజ్జి అంది కదా వాళ్ళు వస్తారు పోతారు అని చెప్పి, ఎందుకండి నాకు అంటే ఏంటి ఒకసారి ఏం చెప్పాలి సుజ్జి? ఎవరైనా మా ఆయనకు ప్రపోజ్ చేస్తే ఎట్లుంటది, ఆయన రియాక్షన్ ఎట్లుంటుంది నేను చూడాలనుకుంటాను. సుజ్జి ఇది ఎక్కడ వింత కోరిక సుజ్జి? ప్రపంచంలో భార్య భర్తను ప్రపోజ్ చేయమని ఒక, నాకు నిజంగా డైజెస్ట్ అవ్వట్లేదు. షోలో ఉన్నాను ఎక్కడ ఉన్నానో అర్థం, నాకు భయం వేస్తుంది నిజంగా. అన్న నాకు వర్క్ నచ్చితే నేను అన్నకు చెప్తా, అన్న లవ్ యూ అన్న, ఏం చేసినావు. బట్ అది వేరు. ఎస్ యూ షుడ్. అట్లనే నువ్వు కూడా చెప్పు, సినిమా మస్తు చేసినావు, లవ్ యూ రాకేష్. ఎంత బాగుంటది ఒక్కసారి ప్లీజ్. అంటే భర్త కళ్ళు ఆనందం చూడాలనుకుంటుంది భార్య. ఆనందం కాదు, నిజంగా ఆనందం రియాక్షన్స్ ఇచ్చింది అనుకో. అది ఒక్కసారి చెప్పురా. ఏంటి ఈరోజు రెడ్ బుల్లా ఉంది సుజాత, మంచి బుస బుస పొంగుతుంది, బుస బుస బుస. పొద్దున కాఫీ మంచి స్ట్రాంగ్ కాఫీ తాగినా, ఎట్లా అంటే తలకాయకి ఎక్కింది. పర్మిషన్. ఎస్ ఎస్ ఎస్. నేను నిన్ను అప్రిషియేట్ చేస్తారా? తర్వాత ఎందుకు ఎవరో కాలు ఇరుగుతే అనిపిస్తుంది నాకు. నుంచండి. యాక్చువల్లీ ఒకవేళ సుజాత లేకపోయింటే డెఫినెట్గా నేను నీకు ట్రై చేసేదాన్ని. ఐ లవ్ యూ రాకేష్. ఓ మై గాడ్, గాడ్ బ్లెస్. సాలిగా ఐ లవ్ యూ వరకే ఓకే అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అలాగేనా? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. అయ్యో నాకు పెట్టలేదు. 22 వరల్డ్ వైజ్ గా మన సినిమా రిలీజ్ అవుతుంది. కేసీఆర్ రామావత్ మీరు ఆశీర్వదించండి అని చెప్పు. సో ఈ 22కి మన కేశవచంద్ర రామావత్ అన్ని థియేటర్స్లో వస్తుంది, వరల్డ్ వైజ్గా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరూ డెఫినెట్గా థియేటర్కి వెళ్ళే సినిమా చూడండి. ఎందుకంటే ఏదో మాటలు చెప్పి కంటెంట్ లేని దాన్ని ఏదో క్రియేట్ చేయడం అయితే కాదు. సినిమాలో మీరు వెళ్ళిన తర్వాత మీరే అనుకుంటారు, కళ్ళు తుడుచుకుంటారు, నిజంగా అసలు రాకేష్ ఇంత బాగా యాక్ట్ చేసినాడు, సినిమా ఇంత బాగుంది అని చెప్పి హార్ట్ఫుల్గా ఒక తాండాకు ఒక ఊరికి పోయి వచ్చినట్టుగా ఫీల్ అవుతారు. డెఫినెట్లీ మీరు అందరూ సినిమాకి వెళ్ళి మమ్మల్ని ఆశీర్వదించండి. మా ఆయన మీద మీ బ్లెస్సింగ్స్ బాగుండాలి, ఈయన మీద బ్లెస్సింగ్స్ బాగుంటే మేము అందరం మంచిగా ఉంటాం. సో థ్యాంక్ యూ. డెఫినెట్గా November 22 కేశవచంద్ర రామావత్ సినిమాను ఖచ్చితంగా చూడండి. ఈ ఇంటర్వ్యూ ఎంత హ్యాపీగా మనం ఎంజాయ్ చేసామో, రిలీజ్ తర్వాత కూడా ఎంత హ్యాపీగా ఉండాలని, మనస్ఫూర్తిగా బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.